మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు చింతాడ రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. ఈరోజు ప్రేరణ 2025 అంటే సక్సెస్ మీట్ 2025 యొక్క సక్సెస్ మీట్ని ఇక్కడ విజయవాడలో సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతోందండి. నారాయణ గ్రూప్కి 2025 అత్యద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కలిసి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఒక్కసారిగా మనము 2025 రిజల్ట్ చూసినట్టయితే ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో తమ యొక్క నారాయణ విద్యార్థులు తమ యొక్క సత్తా చాటారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ బనీ బాత్రా అండ్ 9th ర్యాంక్ శివేన్తో పాటుగా టాప్ 10లో 2 ర్యాంకులు, టాప్ 100లో 30 ర్యాంకులు, అదేవిధంగా 1000 లోపల 162 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. ఇదే ప్రత్యేకంగా ఒక్క విజయవాడ నుంచి మాత్రమే రిజల్ట్ చూసినట్లయితే టాప్ 500లో 5 ర్యాంకులు, 1000లో 14 ర్యాంకులు, అదేవిధంగా 10,000 లోపల 76 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. ఇది మొదట వచ్చిన రిజల్ట్ ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ రిజల్ట్ అండి. నెక్స్ట్ ఇమీడియట్గా మనకి వచ్చింది అడ్వాన్స్ రిజల్ట్, జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్. దీనిలో ఆల్ ఇండియాలో చూసుకుంటే టాప్ 10లో 5 ర్యాంకులు అంటే 50% ఆఫ్ ద టాప్ 10 ర్యాంక్స్, 3rd ర్యాంక్, 4th ర్యాంక్, 6th ర్యాంక్, 7th ర్యాంక్ అండ్ 10th ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకోవటం జరిగింది. ఇంతేకాకుండా టాప్ 100 లోపల 33 ర్యాంకులు, దట్ ఈస్ 33%. అదేవిధంగా 1000 లోపల చూసినట్టయితే 198 ర్యాంకులు కైవసం చేసుకోవటం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకి వచ్చినట్లయితే ఒక్క ర్యాంకు టాప్ బిలో 10 వచ్చింది, ఒక్క ర్యాంకు. అది కూడాను 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం సౌత్ ఇండియా మీద బెస్ట్ ర్యాంక్ హీస్ లోకేష్. తర్వాత టాప్ 10లో 1, 100లో విజయవాడ రిజల్ట్ మాత్రం చూసినట్లయితే టాప్ 10లో 1 ర్యాంకు, 100 లోపల 3 ర్యాంకులు. అంటే లోకేష్, భరద్వాజ్ అండ్ జశ్వంతులు విజయవాడ నుంచి సెలెక్ట్ అవటం జరిగింది. టాప్ 10లో తమ యొక్క విద్యార్థులు సత్తా చాటం జరిగింది. ఇంతేకాకుండా 1000 లోపల 14, 10,000 లోపల 76 ర్యాంకులు ఒక్క విజయవాడలో ఉన్న నారాయణ గ్రూప్ నుంచి విద్యార్థులు సెలెక్ట్ అవటం జరిగిందండి. ఇంతేకాకుండా విజయవాడ నుంచి చదివి ఐఐటీస్లో, IITsలో, NITలో జాయిన్ అయిన యొక్క విద్యార్థుల సంఖ్య 578. దట్ ఈస్ 35% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ NITs, IITs అండ్ IIITs. ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి, గ్రేట్ రిజల్ట్ ఆఫ్ నారాయణ గ్రూప్ ఇన్ విజయవాడ. ఇంతేకాకుండా తర్వాత వచ్చిన మన నీట్ రిజల్ట్లో కూడా చూసినట్టయితే ఐఐటి మనము మెయిన్స్ మాట్లాడుకున్నాము, ఐఐటి అడ్వాన్స్ మాట్లాడుకున్నాము. అదేవిధంగా నీట్ 2025 రిజల్ట్ చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఏ విద్యా సంస్థలు కూడాను నారాయణకి దరిదాపుల్లో లేవండి. ఇది మేము ఎంతో సగర్వంగా చెప్పుకున్న విషయము. టాప్ 10లో 2 ర్యాంకులు వచ్చాయి, 20లో 6 ర్యాంకులు వచ్చాయి, టాప్ 100లో 22 ర్యాంక్స్ అండ్ టాప్ 1000లో 94 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్. ఇంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో బెస్ట్ మార్క్ మన వచ్చిన స్టూడెంట్ మన నారాయణ స్టూడెంటే జీవన సాయి కుమార్. విజయవాడ నీట్ రిజల్ట్ చూసినట్టయితే 200 లోపల 1 ర్యాంకు, ఆ ర్యాంకు వచ్చింది ముస్కాన్ ఆనంద్ అనే స్టూడెంట్కి. 500 లోపల 14 ర్యాంక్స్, 1000 లోపల 10 ర్యాంక్స్ అండ్ 5000 లోపల 19 అండ్ 10,000 లోపల 24 ర్యాంక్స్. అంటే
మొత్తం చూసినట్లయితే 143 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో జాయిన్ అవటం జరిగింది. వీళ్ళు కేవలం ఇంటర్మీడియట్కి చదివి ఇంటర్మీడియట్ నుండి జాయిన్ అయిన స్టూడెంట్ సంఖ్య అది 40% అండి. ఉన్న మొత్తము స్ట్రెంత్లో 40% యొక్క విద్యార్థులు విజయవాడ నుంచి మెడిసిన్లో జాయిన్ అవటం జరిగింది. ఈ నీట్ రిజల్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే టాప్ 1000లో 25 ర్యాంక్స్ కైవసం చేసుకున్నది ఒక్క నారాయణ గ్రూప్ మాత్రమే. ఇందులో 50% కూడాను ఏ విద్యా సంస్థల నుంచి కాంట్రిబ్యూషన్ లేదండి. ఇది మేము అంత మంచి రిజల్ట్ తీసుకొచ్చిన మా విద్యార్థులందరూ వారు ప్రేరేపణతో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగిలిన విద్యార్థులు కూడాను అదే దిశలో పయనించాలని ఈరోజు ప్రేరణ 2025 ఈ సక్సెస్ మీట్ని ఇక్కడ జరపడం జరుగుతోంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా యొక్క టీచర్స్కి, స్టాఫ్కి, టీచింగ్ అండ్ నాన్ అకాడమిక్ స్టాఫ్కి అందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆల్ ఇండియా 10th ర్యాంక్ జేఈ అడ్వాన్స్ 2025లో ఇయర్ 10 సాధించాను. నేను 7వ తరగతి నుంచి నారాయణలోనే ఉన్నాను. నారాయణలో వాళ్ళ టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్స్ నాకు బాగా సెట్ అయ్యాయి. వాళ్ళ స్టార్ట్ సిలబస్ చెప్పే విధానం, టీచర్స్ అన్నీ నాకు మంచిగా అనిపించారు. ఎర్రర్ లిస్ట్ అని ఒక మంచి ఎర్రర్ లిస్ట్ అనేది ఒకటి చేపిస్తారు మాకు ఇక్కడ నారాయణలో. అది నాకు చాలా హెల్ప్ అయింది. నా ఎర్రర్స్ నేను రెక్టిఫై చేసుకోవడానికి నారాయణ నాకు చాలా హెల్ప్ చేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా కోడింగ్ సార్. నాకు చాలా లోలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు. మోటివేషన్ సెషన్స్ చాలా తీసుకున్నారు సెకండ్ ఇయర్లో. ఐ వుడ్ సే చాలా హెల్ప్ చేశారు సార్ లేకపోతే అంత మంచి ర్యాంక్ వచ్చిండేది కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.